హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే సైకో కిల్లర్స్ ఎక్కువైపోతున్నారు. ఇప్పుడున్న కాలంలో 13 నెలల్లో 9 మంది మహిళల్ని హత్య చేశాడు ఒక సైకో కిల్లర్ అనమాట. సీరియల్ కిల్లర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఆ చంపేసిన వ్యక్తుల దగ్గర కూడా ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా దోచుకునేవాడు. అసలు ఏంటి, ఎందుకు ఇలాంటి చేయాల్సి వచ్చింది, అసలు ఆయన పోలీసులు అతన్ని ఎట్లా పట్టుకున్నారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే ఉత్తరప్రదేశ్లో ఒక సైకో కిల్లర్ 13 నెలల్లో 9 మందిని హత్య చేసి వాళ్ళ దగ్గర అంటే అది కూడా మహిళలే, మళ్ళీ పురుషులు ఎవరు లేరు, 9 మంది మహిళలే, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి దోచుకోవడం జరిగింది. అసలు ఎందుకు అలాంటి చేశాడు, అసలు పోలీసులు ఇతన్ని ఎట్లా పట్టుకున్నారు? యాక్చువల్లీ బరేలిని, షాహీ, షీప్గఢ్ ఆ ఏరియాలలో జూలై 2023 నుంచి జూలై 2024 వరకు 1 ఇయర్లో 9 హత్యలు జరిగాయి. చనిపోయిన 9 మంది కూడా మహిళలే. సో పోలీసులు ఏం చేశారంటే పట్టుకుందామని చెప్పేసి ఒక 22 బృందాలుగా తయారయ్యి సీసీటీవీలు అండ్ 1,50,000 మంది ఫోన్ కాల్ రికార్డింగ్స్ అండ్ 1,500కు పైగా ఈ కెమెరా ఫుటేజ్లు అన్నీ తీసిన తర్వాత కొన్ని డౌట్ వచ్చిన కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు అడిగితే మీకు ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనపడ్డారా అని కొంతమందిని అడిగితే ఒక ఆవిడ ఇలా వెళ్ళింది, ఒక మొక్కజొన్న వాడు వెళ్ళాడు, ఒక వీడు వెళ్ళాడు, వాడు వెళ్ళాడు, ఒకరు మాత్రం మతిస్థిమితం లేని వ్యక్తిలా ఇలా కుంటుతా వెళ్ళాడు, వాడు మొహం ఇలా ఉంది, అదొకటి చెప్పారు. సేమ్ మళ్ళీ ఇంకో ఏరియాలో కూడా అడిగితే అవునండి 2 కార్లు వెళ్ళాయి, 2 బస్సులు వెళ్ళాయి, తర్వాత ఒక మతిస్థిమితం లేని వ్యక్తి కన్నొంకర ముక్కొంకర మూతొంకర ఇలా వెళ్ళాడు. ఇంకో చోట కూడా అది మ్యాచ్ అయింది. 3 చోట్ల 3 స్కెచ్లు వేస్తే ఒకేలాగా ఉంది. వీడేనేమో ఇన్ కేస్ అని ఒకవేళ వాళ్ళు దర్యాప్తు చేయడానికి సిద్ధమయ్యి ఆ మొహాన్ని పట్టుకున్నారు. మొత్తానికి వాడిని పట్టుకున్నారు. ఓవరాల్గా వాడు ఏం చేసిన నేరాలు ఏంటనేది తెలుసుకుంటే ఒంటరి మహిళలు టార్గెట్. ఆ టైంలో ఒంటరిగా వెళ్ళే మహిళలు, ఆవిడ పెద్ద ఆవిడ కానీ చిన్న ఆవిడ కానీ ఎవరైనా కానీ విచక్షణారహితంగా దాడి చేసి ఫస్ట్ వాళ్ళకి మీద అత్యాచారం చేయడానికి ట్రై చేసేవాడు. పట్టుకొని గట్టిగా కౌగిలించుని ఏదో చేసి వాళ్ళు అరుపులు కేకలు వేస్తుంటే పటాలు మని కొట్టేవాడు గట్టిగా. జస్ట్ రాయి అయితే రాయి, చేయి అయితే చేయి, కర్ర అయితే కర్ర, అలా కొట్టి వాళ్ళని అక్కడే అంటే ఆ రక్త మడుగులో చంపేసేవాడు. వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పోలీసులకేమో ఆధారాలు ఒక్కటి దొరికేవి కాదు, వాడు అలా మేనేజ్ చేసేవాడు. అదొక ఎలాగో తెలియదు మరి ఎవరికి. యాక్చువల్గా డాగ్ స్క్వాడ్ వస్తే ఎంతసేపు, అండ్ వాడు అక్కడక్కడే 9 హత్యలు చేశాడు సంవత్సరం డ్యూరేషన్లో. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక 40-45 రోజులకు మర్డర్ చేసుకుంటానే ఉన్నాడు వాడు. ప్రతి కదా 6 వారాలకు మర్డర్ చేశాడు, కానీ దొరకల ఇప్పటివరకు. పోలీసులు ఏమో తర్జన లాస్ట్కి ఎట్టకెళ్ళకి పట్టుకున్నారు. ఇతన్ని అడిగితే అంటే ఇది సూపర్ సినిమాని తలపించింది. స్కెచ్ ఎన్నిసార్లు వేసిన స్కెచ్ మ్యాచ్ అవ్వకుండా లాస్ట్కి ఒక స్కెచ్ అవ్వగానే వీడే అని నిర్ధారించుకుని అతని కోసం వెతికితే దొరుకుతాడు కదా దొంగ, అలా అన్నమాట. ఇక్కడ ఏమైంది, ఎందుకురా ఇలా చేసావని అడిగితే నా చిన్నతనంలో మా నాన్న మా అమ్మను వదిలేసి ఇంకొక పిన్నిని పెళ్లి చేసుకొని తెచ్చాడు. ఆ పిన్ని ఏమో రోజు నన్ను కొట్టేది, ఆ నాన్న ఏమో రోజు మా మమ్మీని కొట్టేవాడు. ఇష్టం ఉన్నట్టు కొట్టేవారు, తాగేసి వచ్చి ఎటు పడితే అట్టేసి. నన్ను కూడా మా పిన్ని బాగా కొట్టేది. వాళ్ళిద్దరు ఒక రూమ్లో ఉండాలి, మాకు సరిగ్గా తిండి పెట్టేవాళ్ళు కాదు. నాకు బాగా ఇదైపోయింది. ఒకరోజు అలాగే కొట్టి మా అమ్మని నా కళ్ళ ముందే చంపేశారు. ఆ పిన్ని చచ్చిపోయిన మా అమ్మని కూడా వదలకుండా ఇంకా తొక్కి నా ముందే చాలా సైకోలా ప్రవర్తించింది. సో అంటే మా నాన్న ఒకటి దెబ్బ వేసాడు, ఏమే అని చెప్పి ఈమె గోడకేసి కొట్టి చచ్చిపోయేలా చేసింది. ఇంకా చచ్చిపోయిన మనిషిని కూడా ఇంకా తొక్కి ఇబ్బంది పెట్టింది. అమ్మ అని నేను పోతే ఇతన్ని కూడా తీసి అలా కాలుతో తన్ని గోడకేసి కొట్టి అలా గోడకి ఇలా మెడ మీద నలిపేసింది. గట్టిగా కొడితేనే వాడి కన్ను అట్లా అయింది, వాడి ఒళ్ళంతా కూడా అలా అయిపోయింది. అప్పటి నుంచి ఆ ఏజ్ మహిళలు ఎవరు కనిపించినా సరే ఈయనకి వాళ్ళని చంపేయాలనిపించేది. ఫస్ట్ అయితే చంపడమే టార్గెట్, ఇంకా చంపడమే టార్గెట్. కాకపోతే వాడు విచిత్రంగా ఉండి మీద పడేసరికి చంపడం, వీళ్ళు దాన్ని అత్యాచారం అనుకున్నారు కానీ కాదు. సో అలా నేను చేశానండి వీళ్ళందరినీ, అలా నాకు చంపాలనిపించి చంపానండి అని చెప్పాడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వీడు ఇంత చేశాడు కదా, మరి 9 మందిని ఎవరెవరినో చంపాడు. 9 మందిని కాదు, నేను చంపింది 6గురినే.
2 నెలలకు మర్డర్ చొప్పున నేను 6గురినే చంపా, 9 మంది నేను చంపలా, ఆ మిగతా 3 ఎలా చనిపోయారో నాకు తెలియదు అన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకో క్వశ్చన్, అక్కడ వాళ్ళు కూడా ఇలాగే చనిపోయారు, తల మీద కొట్టో వీపు మీద కొట్టో ఏదో రకంగా. ఇప్పుడు ఒప్పుకునేవాడు అన్నీ ఒప్పుకోవచ్చు కదా, 6 ఒప్పుకున్నాడు, ఇంకా 3 ఒప్పుకోలే. అంటే ఈ సైకో కిల్లర్ని చూసి వీడి మీద వేయొచ్చులే నేరం అని చెప్పి ఇంకెవరైనా ఆ 3 చంపారా, లేకపోతే పలానా ఏరియాలో ఎట్లాగో మహిళల మర్డర్లు అవుతున్నాయి కాబట్టి మనం కూడా ఈమెను చంపేసి అక్కడ పడేయండిరా, అది ఆ కిల్లర్ చేతికి సైకో కిల్లర్ చేతికి వెళ్ళిపోతే ఇంకెవరైనా ప్లాన్ వేసారా, వాళ్ళ నేపథ్యం ఏంటి అనే కనుక్కునే పనిలో పోలీసులు ఉన్నారు. అది జరిగింది. సో మొత్తానికి అయితే పట్టుబడ్డాడు, కానీ ఈయన చేసింది మాత్రం 6 మాత్రమే, మిగతావి ఏవి అనేది ఇంకా పోలీసులు దాంట్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎప్పుడు పట్టుకుంటారు ఏంటి అనేది మళ్ళీ తెలియాల్సి ఉంది మనకి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.